అరే గజాల చెప్పరా బట్టు. ఈ రోజు ఒక అద్భుతమైన సినిమా చూశాను రా. ఈ రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూడడం జరిగింది. నిజం చెప్తున్నాను మామ, ఇలాంటి సినిమాలు ఇంకా రావడం ఏంటి మామ, ఎప్పుడో రావాల్సిన సినిమాలు ఇప్పుడు తీసుకొస్తున్నారు. అదేంట్రా, ట్రైలర్ చూస్తే మంచి ఏదో కమర్షియల్ సినిమాని మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నట్టు అనిపించింది కదా. అవును మామ, మంచి కమర్షియల్ సినిమాలా తీర్చిదిద్దుదాం అనుకున్నాడు. మెయిన్ ఒక మంచి కమర్షియల్ సినిమాలా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు సీన్లు కూడా బాగా రాసుకోవాలి కదా. సీన్లు బలంగా లేనప్పుడు ఇక టేకింగ్ లో మాత్రం ఏం చేస్తాడు, డైరెక్టర్ అనుకుని ఉంటాడు ఏదో రాసేసి టేకింగ్ లో మేనేజ్ చేసేద్దాం అని చెప్పి అనుకుని ఉంటాడు. ఎందుకు నాకు అలా అనిపించింది అంటే, స్టార్టింగ్ 20 minutes బాగుంటది మామ, దాంట్లో సీన్ లో బలం లేకపోయినా డైరెక్టర్ టేకింగ్ అద్భుతంగా ఉంటది. అక్కడ అనిపించింది అనమాట, ఫోన్లే ఈ రోజు మంచి సినిమా చూడబోతున్నాం అనిపించింది. అంటే ఎప్పుడైతే హీరో ఎంట్రన్స్ వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మామ, లాస్ట్ వరకు దిగిపోతూనే ఉంటది. డైరెక్షన్ లో ఫాల్ట్ ఉందా, రైటింగ్ లో ఫాల్ట్ ఉందా, ఎగ్జిక్యూషన్ లో ఫాల్ట్ ఉందా? తీసుకున్న పాయింట్ మంచి పాయింట్, కొడుకు తల్లి మధ్యన కాన్ఫ్లిక్ట్, అలాంటి మంచి పాయింట్ తీసుకున్నప్పుడు ఎంత బాగా రాసుకోవాలి, స్క్రీన్ ప్లే కూడా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. రైటింగ్ బాగాలేదు మామ, స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు మామ. ఇది కమర్షియల్ సినిమా అంటున్నావు, పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకోవాల్సిన అవసరమే ఉందిరా దానికి. మామ. ఇది వరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసుకుని రాసుకోవాలి. మామ కరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను, చెప్తాను చూడు. ఫైట్లు వస్తాయి, ఆ ఫైట్ లో ఎమోషన్ ఉండదు. అసలు హీరో ఫైట్ చేస్తున్నాడు అంటే ఆడియన్స్ ఎంత అలా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలో నువ్వు ఆలోచించు. ఈ సినిమాలో ఫైట్ల కోసం ఎమోషన్ పెట్టినట్టు ఉంటది కానీ ఎమోషన్ తో ఫైట్ క్యారీ అవ్వదు. అది ఈ సినిమాకి చాలా మైనస్. అలాగే కొన్ని సీన్లు కూడా హీరో మదర్ మధ్యన వచ్చి ఎమోషన్ కూడా బలవంతంగా పెట్టినట్టు ఉంటది కొన్ని చోట్ల. అది కూడా బాగా రాసుకోవచ్చు మా, చాలా స్కోప్ ఉంది. బట్ ఏంటంటే వీక్ రైటింగ్. అది మరీ అంత అలా ఉన్నా పెర్ఫార్మెన్సెస్ తో కూడా వీళ్ళేమి పుల్ ఆఫ్ చేయలేదా? విజయశాంతి కూడా మంచి పెర్ఫార్మరు, కళ్యాణ్ రామ్ కూడా మంచి పెర్ఫార్మరు, ఇంకా పృథ్వీరాజ్ వీళ్ళందరినీ కూడా పెట్టాడు, మంచి కాస్టింగ్ పెట్టాడు. వాళ్ళ వల్ల కూడా ఏం ఉపయోగం అవ్వలేదా? పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ముందు బబ్లు పృథ్వీరాజ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అతను వస్తే ఒక ఇండికేషన్, ఇప్పుడు ఏదో స్టార్ట్ అవ్వబోతుంది, ఒక అనవసరమైన సీన్ స్టార్ట్ అవ్వబోతుంది, ఒక ఎలివేషనల్ సీన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎలివేషన్ అంటే బలవంతమైన ఎలివేషన్ రోయ్ అని మనం ముందుగానే ప్రిపేర్ చేసేస్తాడు. అంటే డైరెక్టర్ అది ఏదో ఎలివేషన్ అవుతుందేమో అనుకున్నాడు కానీ నిజం చెప్తున్నాను, పృథ్వీరాజ్ కనిపించిన ప్రతిసారి ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ రామ్, విజయశాంతి గారు అయితే ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. బట్ ఏంటంటే విజయశాంతి గారికి స్కోప్ ఇంకా ఉండుంటే బాగుండేది పర్ఫార్మెన్స్ చేయడానికి. త్రూఅవుట్ మూవీలో ఉంటారు, అంటే ఎమోషన్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ అంతగా ఆనదు. అటు రైటింగ్ లోనే దెబ్బేసాడు అంటున్నావు, ఇటు ఎగ్జిక్యూషన్ లోనే దెబ్బేసాడు అంటున్నావు. టెక్నికల్ గా సినిమాని ఏమైనా సాలిడ్ గా ముందు తీసుకెళ్ళాడా పోనీ? టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకొచ్చారు ఈ సినిమాకి, అజనీష్ లోకనాథ్ ని. ఓ 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకున్నాడు, అవే సినిమా మొత్తం కొట్టేశాడు. ఎక్కడా కొత్తగా ట్రై చేయలేదు. ఒక కమర్షియల్ సినిమాకి మ్యూజిక్ ఎలా ఉండాలో అలాగే ఇచ్చాడు. బట్ అజనీష్ లోకనాథ్ ఫ్లేవర్ అంటే మనం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఎక్కడా కనబడలేదు. ఇంక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగుంటది. అండ్ ఎడిటింగ్ కూడా బాగా చేసి ఉంటే బాగుండేది మామ. మ్యాజిక్ కూడా చేయలేరు, ఎందుకంటే వాళ్ళు తీసిందే ఏం లేదు అక్కడ. ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడులే. ఓవరాల్ గా చెప్పాలంటే మన వరకు ఏం చెప్తావు, సజెస్ట్ అయితే చేస్తావు ఈ వీకెండ్ కి? కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా పర్లేదు అనిపిస్తుంది. బట్ ఎవరైతే కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో, కమర్షియల్ సినిమాల్లో కూడా కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఈ సినిమా అంతగా ఎక్కదు అని నా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని ట్రై చేసుకోవచ్చు. నియర్ బై థియేటర్స్ లో ఉంటది, వెళ్ళి చూసేయండి.